హాయ్ అండి. వెయిటింగ్ టైం అయిపోయింది చూసారా. ఈడు మకర సంక్రాంతి రోజు పుట్టిన వాడికి నామకరణం చేస్తున్నాము. ఇప్పుడు ఎంత బాగా బజ్జున్నాడో చూసారా, చిన్న పిల్లడిలాగా. ఇప్పుడే పాలు తాగాడు, సో హ్యాపీగా పడుకుంటుండు. ఇప్పుడు అస్సలు సిసలైన వీడి పేరుని రివీల్ చేస్తాను. యాక్చువల్లీ మేము ఒక పేరు అనుకున్నాం, మనసుని ఒక పేరు ఇష్టపడింది. కానీ నాకు చాలా అంటే చాలా రెస్పాన్సెస్ వచ్చాయండి. మకర సంక్రాంతి రోజు పుట్టాడు కదా, సో సూర్యునికి ప్రతిరూపంగా లేదా అయ్యప్ప స్వామికి ప్రతిరూపంగా ఏదైనా పేరు పెట్టేలాగా సజెషన్స్ చాలా వచ్చాయి. నేను కూడా ఆలోచించాను, నాకు కూడా మకర సంక్రాంతి రోజు పుట్టాడు కాబట్టి ఆ సూర్యుడికి ప్రతిబింబంగానే పెట్టాలనిపించింది. వీడి బాయ్ కదా, అండ్ ఎప్పుడు పుట్టాడు, మంచి సంక్రాంతి రోజు పుట్టాడు కాబట్టి వీర అండ్ సూర్యుడికి ప్రతిబింబంగా మేము కిరణాలు తేజస్, వీర తేజస్ అని వీడికి నామకరణం చేసాం. సూపర్గా ఉంది కదా. వీర తేజస్, వీర అని పిలుచుకోవచ్చు, తేజస్ అని కూడా పిలుచుకోవచ్చు. వీర తేజస్ గాడు ఎలా పడుచున్నాడో చూసారా, ఎంతో మంచి గోల్డెన్ బ్రౌన్ అండ్ వైట్ చాక్లెట్ కలర్ లో పుట్టాడు. డ్యూయల్ ఎప్పుడైనా ఇలా ఆవులు నిద్రపోవడం చూసారా, ఎంత హ్యాపీగా వచ్చినాడో చూసారా. వీడు మా ఫ్యామిలీకి వచ్చిన మరో మెంబర్. వీర తేజస్, వీర తేజస్, వీర తేజస్.